వాక్యంలో మనము చూడగలుగుతూ ఉన్నాం. ఇంకొక మాటను కూడా మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనాన్ని గమనించండి. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి అని బైబిల్ బోధిస్తా ఉన్నది. ప్రియులైన పిల్లల వలె, ప్రియులు అంటే ఇష్టలు, దేవునికి ఇష్టమైన పిల్లలుగా ప్రభువుని పోలి మనం నడుచుకోవాలి. నడుచుకుంటున్నామా? ప్రభువుని పోలి నడుచుకుంటున్నామా? ఈ యొక్క సమయంలో నీవు ఎవరిని పోలి నడుచుకుంటున్నావు? ఈనాడు లోకంలో ఎంతో మంది ఆయా రీతులుగా అనేక మందిని పోలి నడుచుకునేవారుగా కనపడుతూ ఉన్నారు. మనమైతే ఎలా నడుస్తూ ఉన్నాం? ప్రభువుని పోలి నడుచుకుంటున్నామా అంటే ప్రభు వైపు చూడాలి. పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉన్నదంటే, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ మన ఎదుటున్న పందెపు రంగములో ఓపికతో పరుగెత్తుడి అని రాయబడి ఉన్నది. కనుక ప్రభువుని పోలి నడుచుకోవాలి, ప్రభు వైపు చూడాలి. ఉదాహరణకి ఒకరోజు యేసు ప్రభు వారు సముద్రం మీద వస్తూ ఉండగా పేతురు అన్నాడు, నేను కూడా నడుస్తాను ప్రభు అంటే నడువు అన్నాడు. యేసు వైపు చూచినంత వరకు కూడా చక్కగా నడిచాడు. ఎప్పుడైతే అలల వైపు చూచాడో, సముద్రం వైపు చూచాడో, గాలి వైపు చూచాడో, ప్రభు వైపు నుండి తన దృష్టి ఎప్పుడైతే ప్రక్కకు మరలిందో మునిగిపోసాగను అని రాయబడి ఉన్నది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో నువ్వు ఎవరిని పోలి నడుస్తూ ఉన్నావు? పౌలు గారు అన్నాడు, కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక అద్భుతమైన మాట పౌలు గారు చెప్పినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 1వ వచనములో ఈ రీతిగా పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకోండి. లుక్ ఎట్ మీ, నాకెళ్ళి చూడండి, నన్ను పోలి, నన్ను అనుసరించి మీరు నడుచుకోనండి అంటూ ఉన్నాడు. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నా. ఇక మీరు క్రీస్తు వైపు చూడక్కర్లేదు, శిలువ వైపు చూడక్కర్లేదు, నా వైపు చూడండి. క్రీస్తు ఎలాంటి శ్రమలు పొందాడో, క్రీస్తు ఎలాంటి బాధను అనుభవించాడో, క్రీస్తు ఎలాంటి శ్రమలను అనుభవించాడో నేను కూడా ఆ రీతిగా అనుభవించాను అని చెప్తా ఉన్నాడు. ఇంకో మాట మనం గమనించినట్లయితే కొలసీయులకు రాసిన పత్రికలో ఆయన ఈ రీతిగా చెబుతూ ఉన్నాడు. కొలసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము దయచేసి 24వ వచనాన్ని మనం చూద్దాం. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘమును ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో పొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. చాలండి, ఇక్కడ మనం గమనించినట్లయితే మీ కొరకు అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు అంటే పౌలు గారు ఆత్మలను సంపాదించాలంటే శ్రమను అనుభవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ లోకంలో ప్రభు కొరకు మనం నడవాలంటే, ప్రభు కొరకు మనం జీవించాలంటే మొట్టమొదటిగా మన జీవితాలను ఒకసారి క్రమపరుచుకోవాలి, ప్రేమ కలిగి నడవాలి, ఆత్మానుసారంగా నడవాలి, అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె నడుచుకోవాలి, అదే రీతిగా వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలి, క్రీస్తును పోలి నడుచుకోవాలి. ఆ రీతిగా 5 నడకలు సమయంలో మీకు చెప్పటం జరిగింది. మీరు ఏ రీతిగా నడుస్తూ ఉన్నారు? ప్రభువును పోలి నడుచుకుంటున్నారా? ఆ రీతిగా నడుచుకుంటే మీకు పరలోక రాజ్యం అనేది దేవుడిస్తాడు. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోక తండ్రి, మీ శ్రేష్టమైన నామం కొరకే మీకు వందనాలు. ఈ సమయంలో మీ పాద సన్నిధిలో చేరి మీతో మాట్లాడటకు ప్రభా మీరు మాకు ఇచ్చిన ఈ అద్భుతమైన సమయం కొరకే మీకు వందనాలు. మీ దాసుని మరుగుపరిచి శ్రేష్టమైన వర్తమానాన్ని ప్రభా మీరు మాకు అందించారు నాయన, మీకు వందనాలు ప్రభా. మీరు పిలువగానే ప్రతి ఒక్కరు కూడా నాయన మిమ్మల్ని వెంబడించడానికి ప్రభా మీ కృప చూపించి మీ యొక్క సహాయాన్ని దయచేయండి. మీ పిలుపులో ప్రభా శక్తి ఉన్నది నాయన, మీ మాటలో శక్తి ఉన్నది నాయన, అందును బట్టి మీకు వందనాలు. మరి అద్భుతంగా నాయన మరి మీ దాసుని ద్వారా శ్రేష్టమైన మరి సందేశాన్ని ప్రభా మీరు మాకు ఇచ్చినందుకే మీకు వందనాలు. కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి.
మీ ఆత్మ ద్వారా నడిపించండి, మీ శక్తి చేత నింపండి, మీ కృపలో మమ్మల్ని వర్ధిల్ల చేయండి. అన్ని విధాలుగా ప్రభా మీ తోడ్పాటును మాకు ఇవ్వండి. ఈ టీవీ వర్తమానాన్ని విన్న ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు. మరి ఎవరెవరు ఏ ఏ స్థితిలో ఉన్నారో ప్రభా వారిని మీరు పిలుస్తూ ఉంటుండగా నాయన ప్రతి ఒక్కరు కూడా నాయన మిమ్మల్ని వెంబడించడానికి సహాయం చేయండి. పరలోక రాజ్య వారసులు అవ్వటానికి ప్రభా మీ కృప చూపించండి, మీ దీవెనల చేత నింపండి. మరి వాక్యం విన్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభా, ప్రతి కుటుంబాన్ని కూడా ప్రభా మీరు దీవించి ఆశీర్వదించండి, మీ కృపలో భద్రపరచండి. సమస్త విషయాల్లో మీ దీవెనలిచ్చి మిమ్మల్ని మీరు గణపరచుకోనండి. యేసు నామమున అడుగుచుంటున్నాం తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీ ప్రియ టీవీ వీక్షించిన ప్రతి ఒక్కరికి తోడై నడిపించునుగాక. ఆమేన్. ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు మారని
మా అడ్రస్ రెవరెండ్ డాక్టర్ వై డానీ చంద్రపాల్ గారు, హౌస్ నంబర్ 1-161C, పోలు సుబ్బయ్య వీధి, ఆర్టీసీ బస్టాండ్ వెనుక, మార్కాపురం, ప్రకాశం జిల్లా 523316. ఈ ప్రార్థన అవసరతలకు సంప్రదించవలసిన మా సెల్ నెంబర్ 8897741021. మా ఈ కార్యక్రమాన్ని తప్పక వీక్షించండి.